Hi friends, welcome to GV Talks. This is Gangadhar Virla. Smuggling, మాఫియా, గోండాగిరి, దాదాగిరి ఇలాంటివన్నీ కూడా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఒక హీరోగా ప్రజలందరినీ ఆకట్టుకుని ప్రజానాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాఫియా స్మగ్లింగ్ యొక్క తీవ్రతను, వారు చేసే దారుణాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తినే భయపెట్టే స్థాయిలో ఎలా ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించినప్పుడు మన అందరికీ స్పష్టంగా అర్థమైంది. కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ దందా ఆపడం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ స్మగ్లింగ్ ని యథేచ్ఛగా నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏ రకంగా ప్రజా పాలకుల్ని రాకుండా అడ్డుపడ్డారనేది స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి చూస్తే గాని జనాలకి అర్థం కాలేదు. సీఎం తర్వాత సీఎం లాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బెదిరించిన ఆ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మాఫియా స్మగ్లింగ్ దందాల వ్యవస్థలు ఏ రకంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తూ ప్రజల ఆస్తుల్ని, జాతీయ సంపదను ఎలా కొల్లగొడుతున్నారు. ఒక పర్పస్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఒక జాతీయ సంపదగా పోర్టుల్ని నిర్మిస్తే ఆ పోర్టుల్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి భయం లేకుండా దందాలు నిర్వహించే పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఈ రోజు నేరుగా చూశారు. ఆయన చూసిన విషయాన్ని, ఆయన అనుభవించిన విషయాన్ని తేటతలం చేయడానికి మీడియా ప్రజల సాక్షిగా కూడా అక్కడ ఎలాంటి భయంకరమైన దందాలు జరుగుతున్నాయి, ఈ స్మగ్లింగ్ అనేది ఏ రకంగా యథేచ్ఛగా సాగుతుందనేది కళ్ళ కట్టారు. ఈ కాకినాడ పోర్టు వెనుక ఉన్నటువంటి చీకటి దందా అనే అంశాన్ని వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే స్మగ్లర్ల ఆట కట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా ఒక భరోసా అనేది ఏర్పడుతుందనేది నా అభిప్రాయం. ఈ వీడియో కనుక నచ్చితే జీవి టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మరికొందరికి చేరేలా మీ వంతు సహాయం చేయండి.